ఇంత మిడ్ సమ్మర్లో దూర ప్రాంతాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా చాలా విరివిగా వచ్చినటువంటి ఈ సమావేశానికి అంటే నేను ఇంతమంది వస్తారని అనుకోలేదు. నిర్వాహకులు చాలా గొప్ప సక్సెస్ని అందుకున్నట్టు అంతమంది జనం వచ్చారు. అందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈ టాపిక్ల్లో చూస్తే మంచి మంచి టాపిక్లు ఉన్నాయి. రామాయణం డీకోడింగ్ చాలా ఆకర్షణీయమైన టాపిక్ సౌదాకి ఇచ్చారు. అలాగే సాహిత్య రాముడు, పొలిటికల్ రాముడు అనే ఇంకా ఆకర్షణీయమైన టాపిక్ కాత్యాయని విద్మహే గారు తీసుకున్నారు. నాకేమిటి లౌకిక విలువలు, నిర్వచనం, వివరణ, సాహిత్య అన్వయం వీటన్నిటిని 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలని మళ్ళీ ఇక్కడ టైం మెన్షనింగ్. రావిశాస్త్రి గారు ఒక జోక్ వేశారు. ఒక సభలో విశాఖపట్నంలో ఆయన ఒక పెద్ద సదస్సు నిర్వర్తిస్తూ ఆ సదస్సుకు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఆయన కింద కూర్చొని ఉన్నాడు. ఒక మిత్రుడు అడిగాడు, విశాఖపట్నంలో సభలో మీరు కింద కూర్చొని ఉంటాం ఏంటండి అని. అప్పుడు ఆయన అన్నాడు, అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి బిస్మిల్లా ఖాన్లందరూ కూడా ఈ సభకు వచ్చారు కనుక లోకల్ టాలెంట్లని కింద నెమ్మదిగా ఉండటమే మంచిది అన్నాడు. అయితే ఇక్కడ లోకల్ టాలెంట్ అని మనం సరిపుచ్చుకోలేనటువంటి గొప్ప వక్తలు, స్పీకర్సు ఉన్నారు. వారిలో జిలుకర శ్రీనివాసు చాలా ముఖ్యం. లోకల్ టాలెంట్ కాదు ఆయన, ఆయన నేషనల్ టాలెంట్, గ్లోబల్. కాత్యాయని విద్మ గారు మరి నా పరిస్థితి ఏంటి అన్నట్టు చూస్తున్నారు. ఆమెది గ్లోబల్. ఓకే మిత్రులారా, నాది పక్క రాష్ట్రం. ఓకే, 2 తెలుగు రాష్ట్రాల్లో అనుకోండి. జోక్స్ పక్కన పెడితే ఈ టాపిక్ ఇవాళ అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అనేది మనందరికీ తెలుసు. మనం అభ్యుదయవాదాన్ని గురించి, ఆ విలువల గురించి, విప్లవ విలువల గురించి, దళితవాద విలువల గురించి, స్త్రీవాద విలువల గురించి ప్రత్యేకంగా ఇప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తూ వచ్చాము. ఇప్పటి వరకు ప్రత్యేకంగా లౌకికవాద విలువలు అనే దాని ప్రాతిపదికగా రైటర్స్ని గ్యాదర్ చేయడం కానీ, అసలు దాన్ని విశ్లేషించడం కానీ జరగలేదు. చాలా తక్కువగా జరిగింది. చూస్తుంటే సాహిత్యం సృష్టించిన వాళ్ళు కానీ, సాహిత్యాన్ని విమర్శించిన వాళ్ళని కానీ కాస్త గమనిస్తే హిస్టారికల్గా ఈ దృక్కోణం నుంచి జరిగిన కృషి చాలా తక్కువ. అసలు లేకపోలేదు, ఉన్నారు. ముందు కస్టమరీగా అసలు ఏమిటి లౌకికవాద విలువలు అనే దాని గురించి 2-3 ముక్కలు చెప్పక తప్పదు. ఎందుకంటే నిర్వచనాలు, వివరణ అని కూడా నిర్వాహకులు ఆదేశించారు. ఉదయం యాకూబ్ చెప్పినట్టుగా లౌకికవాద విలువలు అంటే మానవ విలువలు అని. మత ప్రాతిపదిక మీద
మత విలువల ఆధారంగా కాకుండా మానవ విలువల ఆధారంగా వ్యక్తుల్ని, సమూహాల్ని చూడటం, అదే లౌకికవాద విలువ. మనుషుల్ని మత పరిధిలో కాకుండా మానవ పరిధిలో ట్రీట్ చేయటం. అలాగే వివక్ష అనేది కానీ, ప్రత్యేకమైనటువంటి ఫేవర్ చేయడం కానీ, ఇవి రెండు కూడా మతాధారంగా జరగకూడదు. మతంతో నిమిత్తం లేని మానవ విలువలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా మనుషుల్ని ట్రీట్ చేయటం, మనుషుల మధ్య సహజీవనాన్ని పెంపొందించడం, సామరస్యాన్ని పెంపొందించడం అనేదే లౌకిక విలువ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ మన ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన్ని కొంతమంది విలేకరులు అడిగారు, ఏమంటే మీరు మొదటి ప్రధానమంత్రి ఇంత పెద్ద దేశానికి, మీకు మీ జాబ్లో అతి కష్టమైన పని ఏదైంది అనుకుంటున్నారు మీరు అని. అప్పుడు నెహ్రూ ఏమీ తడుకోకుండా, ఇంత పెద్ద దేశంలో, ఇంత విభిన్నత ఉన్నటువంటి దేశంలో, వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో ఈ దేశాన్ని సెక్యులరిజం దిశగా నడపడం అనేది పెద్ద సవాలు. దేంట్లో విజయం సాధించినా దీంట్లో సాధించడం కష్టమే. ఆ విషయంలో నేను ఎప్పుడూ చాలా జాగరూకతతో ఉంటాను అన్నట్టు. ఆయన అన్నట్లుగానే చాలామంది ప్రధానమంత్రులు ఈ విషయంలో ఫెయిల్ అవుతూ వచ్చారు. టోటల్ రాజ్యం అనేదే సెక్యులరిస్ట్ కంట్రీగా, సెక్యులరిస్ట్ స్టేట్గా, వ్యవస్థగా ఈ దేశాన్ని నడపడంలో విజయం సాధించలేకపోయింది. దానికి తార్కాణాలు మనం ఎక్కడో వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఇందాక మిత్రుడు ఈ విషయాన్ని పక్కన పెడితే మెట్టు రవీంద్ర గారు అన్నారు, అన్ని మతాలకి సమాన ప్రాతినిధ్యం అని. రాజ్యాంగంలో మనకి 42 అమెండ్మెంట్ ఏదైతే ఉందో 1976లో చేసిన అమెండ్మెంట్లో భారతదేశం లౌకిక రాజ్యం అనే దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అంతకుముందు ఆ పదాన్ని మీరు ఎందుకు పెట్టలేదు ఫస్టే అని అంబేద్కర్ని అడిగితే ఆయన దట్ బికమ్ సూపర్ఫ్లూయస్ అన్నాడు. అంటే కొన్ని చెప్పాల్సిన అవసరమే ఉండదు, అది ఆల్రెడీ ఉంది మనకి, ప్రత్యేకించి డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరమేం లేదు. నా జుట్టు తెల్లగా ఉంది, ఊడిపోయింది, ప్రత్యేకించి వచ్చి నాది ఊడిపోయిన జుట్టు, తెల్ల జుట్టు అని డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఉన్నది ఆల్రెడీ లౌకిక వ్యవస్థలో ఉన్నాం. అయితే రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్లో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 24, 25, 106, 505 ఇలాంటి ఆర్టికల్స్లో లౌకికవాదాన్ని గురించి చర్చించారు. ఆర్టికల్ 14లో ఏమంటారు, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియన్స్ బై లా ఆఫ్ ద ల్యాండ్. ఆర్టికల్ 15లో ఖచ్చితంగా మతం ఆధారంగా, జాతి ఆధారంగా, కుల ఆధారంగా మనుషుల్ని కానీ సమూహాలను కానీ ట్రీట్ చేయడం నేరం అని డిక్లేర్ చేశారు.
స్టేటు అంటే ఇక్కడ వెస్ట్రన్ సెక్యులరిజానికి మనం డిఫైన్ చేసుకున్న సెక్యులరిజానికి కొద్ది తేడా ఉంది. ఇందా మిత్రుడు చెప్పినట్టు వెస్ట్రన్ సెక్యులరిజంలో స్టేట్ షుడ్ బి ఈక్వల్లీ ఇండిఫరెంట్ టు ఆల్ రిలీజియన్స్ అని వాళ్ళు అంటారు. అంటే రాజ్యం అనేది అన్ని మతాలకి సమాన దూరాన్ని పాటించాలి. దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సెపరేషన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ ద చర్చ్ అని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో కానీ పరిపాలనా క్రమంలో కానీ జాతిని ముందుకు తీసుకెళ్ళడంలో కానీ మత ప్రమేయం అనేది ఏది ఉండొద్దు. పాలనా విషయాల్లో మతం జోక్యం అనేది ఉండటానికి లేదు అనేది వాళ్ళు ఖచ్చితంగా డిక్లేర్ చేశారు. కొన్ని రాజ్యాలు చైనా, క్యూబా, సోవియట్ యూనియన్ లాంటి రాజ్యాల్లో అయితే స్టేట్ అథీయిజమే సెక్యులరిజం అని వాళ్ళు డిక్లేర్ చేశారు. నాస్తికవాదమే సెక్యులరిజం, లౌకికవాదం అని వాళ్ళు అన్నారు. అమెరికా, యూరోపియన్ కంట్రీస్ ఇలాంటివన్నీ కూడా చర్చ్ నుంచి కంప్లీట్ సెపరేషన్ రాజ్యానికి ఉండాలి. అన్ని మతాలను కూడా ఈక్వల్గా దూరంగా పెట్టి పాలిటిక్స్లోకి, సామాజిక జీవితంలోకి మత ప్రమేయం రాకుండా చేయాలని వాళ్ళు. అది ప్రైవేట్ ఎఫ్ఐఆర్. ఒక వ్యక్తి తను ఏ మతాన్నైనా పాటించవచ్చు, ఏ మతాన్నైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. అది అంతవరకే అనేది. కానీ మనం రాసుకున్న రాజ్యాంగంలో మెయిన్ పాయింట్ ఏంటంటే స్టేట్ షుడ్ బి న్యూట్రల్ టు ఆల్ రిలీజియన్స్. అంటే తటస్థత, మనం సమాన దూరంగా ఉండటం కాదు, తటస్థంగా ఉండాలి రిలీజియస్ అఫైర్స్. ఒక సైడు తీసుకొని మాట్లాడటం కాదు. బట్ అట్ ద సేమ్ టైం మెజారిటీ పేరుతో మైనారిటీ మతాల మీద మెజారిటీ మతస్థులు పాటించే వివక్ష కానీ చేసే దాడులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడానికి మైనారిటీల పక్షాన ఉండాలి అని కూడా రాయడం జరిగింది. అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని ఒక టర్మ్ కాయిన్ చేశారు. ఆయన ఏమంటాడంటే స్టేట్ షుడ్ మెయింటైన్ నో ఎథికల్ మొరాలిటీ, నో రిలీజియస్ మొరాలిటీ, ఇట్ షుడ్ మెయింటైన్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. రాజ్యాంగం ఏదైతే నైతికతని ఆదేశించిందో దాన్ని మాత్రమే స్టేట్ ముందుకు తీసుకెళ్ళాలి. రాజ్యాంగం ఆదేశించిన నైతికత ఏమిటి? స్టేట్ రిప్రజెంటేటివ్స్గా ఉండే మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, చీఫ్ మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా ఒక మతాన్ని వెనకేసుకొని రావడం, ఒక మతానికి తాము రిప్రజెంటేటివ్స్ అన్నట్టుగా మాట్లాడటం, వ్యవహరించడం అనేది అన్కాన్స్టిట్యూషనల్. అది క్లియర్ చేశాం. దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. అందుకే మనకి మంచి డెఫినేషన్స్ ఇచ్చిన వాళ్ళల్లో మహాత్మా గాంధీ కూడా ఉంటారు. ఆయన ఏమంటారంటే నేనే కనుక ఒక డిక్టేటర్ని అయితే, ఇఫ్ ఐ యామ్ ఏ డిక్టేటర్, ఐ ప్రపోజ్ దట్ స్టేట్ షుడ్ బి completely separate from religion. State may supervise the beneficial life of the individual, but not his religion and all.
ఐ విల్ స్టిక్ టు దిస్ అంటాడు. ఆయన ఇంకా ముందుకెళ్ళి కశ్మీర్ అనేది మన లౌకికవాదానికి ఒక పెద్ద టెస్టు అని కూడా చెప్తాడు. సో మిత్రులారా, ఇది సినేరియో చూస్తే అంటే వెస్ట్రన్ సెక్యులరిజం, సోషలిస్టు బ్లాక్కి సంబంధించిన సెక్యులరిజంల కంటే మనది కొద్దిగా సున్నితంగా, కొంచెం డిఫరెంట్గా ఒక న్యూట్రాలిటీని, ఒక తటస్థత అంటే ఏం జరుగుతున్నా కూడా పట్టించుకొని తనం కాదు. నేను కొన్ని ఆర్టికల్స్లో ఆ తటస్థతను కూడా కాంట్రడిక్ట్ చేస్తూ, ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ అండ్ ద డెలిబరేట్ విల్లింగ్ misuse of the position to be majoritarian, state should intervene అని క్లాజెస్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ దీంట్లో మనం చూస్తే ఇవాళ మన చుట్టూత లౌకిక విలువలు చచ్చిపోతున్నాయా, బతికి ఉన్నాయా అనేది మనకు అర్థమవుతుంది. రాజస్థాన్లో ఒక 5-6 రోజుల క్రితం, ఒక 6 రోజుల క్రితం ఈ దేశ ప్రధానమంత్రి ఏమంటాడంటే, కాంగ్రెస్ను గనక గెలిపించినట్లయితే మీరు వాళ్ళు హిందువులకి మిగతా అందరికీ దక్కాల్సినటువంటి ఆస్తుల్ని ముస్లింల పరం చేస్తారు, ఆడవాళ్ళ మంగళసూత్రాలను కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు, జాగ్రత్త. ముస్లిముల్ని ఆయన డైరెక్ట్గా ముస్లిం అని అంటానికి కూడా అతనికి ఇది అధికంగా పిల్లలను గనే జాతి, చొరబాటుదారులు, ఇన్ఫిల్ట్రేటర్స్ అని మాట్లాడు. తను ముందు నుంచి ముస్లింల్ని గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుజరాత్లో వాళ్ళు క్యాంప్స్లో ఉంటే ముస్లిమ్స్ ఈ శరణాలయాలన్నీ కూడా సంతాన కేంద్రాల్లాగా తయారైనవి అని ఎగతాళి చేశాడు. చిల్డ్రన్ బ్రీడింగ్ సెంటర్స్ అయిపోయినాయి అని ఇదే వ్యక్తి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంటాడు. అంబేద్కర్ చెప్పినట్టు ఇది కాన్స్టిట్యూషనల్ ఇమ్మరాలిటీ. He is not following constitutional morality. అంటే ఒక ప్రధానమంత్రిగా ఉండి 20 కోట్ల జనాభా కలిగినటువంటి ఒక సమూహాన్ని చొరబాటుదారులుగాను, పిల్లల గంటం తప్ప ఏమీ తెలియని వాళ్ళుగాను వర్ణిస్తూ, ఫలానా వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఇది చేస్తారు, అది చేస్తారు, హిందువులారా జాగ్రత్త అని అంటే, ఇది విని చాలామంది అంటే కొంచెం మెత్తగా మాట్లాడే ఎన్రామ్ లాంటి వాళ్ళు, రామచంద్ర గృహ ఇలాంటి మేధావులు ఇతన్ని అసలు ఎలక్షన్ ప్రచారం నుంచి బ్యాన్ చేయడం కరెక్ట్ పద్ధతి అని వాళ్ళు పబ్లిక్గా చెప్పారు. పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎస్సీలకి ఎస్టీలకి దక్కాల్సినటువంటి రిజర్వేషన్స్ని ముస్లిమ్స్కి ఇస్తుంది మీ ప్రభుత్వం. ముస్లిమ్స్కి ఇప్పుడు ఇస్తున్న రిజర్వేషన్స్ని మేము గెలిస్తే ఎస్సీలకి ఎస్టీలకి తరలిస్తాం. ఎస్సీ ఎస్టీ ప్రజలారా, మీకు చాలా అన్యాయం జరుగుతుంది ముస్లిమ్స్ పేరుతో అని మాట్లాడతారు. ఇదే మాట రాజ్నాథ్ సింగ్ మాట్లాడతాడు. ఇదే మాట అమిత్ షా తెలంగాణ వచ్చినప్పుడు మాట్లాడాడు. వీళ్ళందరూ కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి ఆ స్థాయిలో ఉండి మాట్లాడేటటువంటి వాళ్ళు. వీళ్ళు ఫాలో అవుతుంది లౌకిక విలువల, మత విలువల, మత తత్వంతో, మత ఉన్మాదంతో వాళ్ళు చెలరేగుతున్నారు. ఇంతేకాదు, మారో సాలేకో అని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎవరు ఆ సాలే, ఖచ్చితంగా ముస్లిమ్స్ని ఉద్దేశించి
ఆ ఎమ్మెల్యే అంటున్నాడు. అతను అందరికీ కదా రిప్రజెంటేషన్. ఒక ధర్మ సంసద్దు ముస్లిమ్స్ని మూకమ్ముడిగా హననం చేయాలి అని డిక్లేర్ చేస్తే అది తప్పు అని ఇంతవరకు ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరు ఖండించలేకపోయారు. పౌరసత్వం అనేది మతం ఆధారంగా ఇవ్వాలి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇట్స్ ఎ బ్లేటెంట్ రిజెక్షన్ ఆఫ్ సెక్యులరిజం. సో ఇన్ని జరుగుతున్నటువంటి ఈ దేశంలో ఈవెన్ కోర్టులు కూడా తీర్పుల్లో లౌకికవాద విలువలను పాటించట్లేదు. బిల్కిస్ బానోని రేప్ చేసినటువంటి నిందితులు, వాళ్ళు నేరస్తులు శిక్ష పూర్తి కాకముందే వాళ్ళను విడుదల చేస్తే ప్రభుత్వం ఆ నేరస్తుల్లో కొంతమంది సంస్కారవంతులైనటువంటి సోస్త్రీయ బ్రాహ్మణులు ఉన్నారు. ఆ విలువలను కూడా మనం గుర్తించాలి అని ఒక జడ్జి కామెంట్ చేశాడు. రంగనాథ్ మిశ్రా లాంటి వాళ్ళు గతంలో పలాని మతానికి పలాని మతస్థులకి ఇది ఇట్లా జరిగిందని ఒరిస్సా క్రిస్టియన్ చర్చెస్ని క్రిస్టియన్స్ మీద దాడులు చేసినప్పుడు హిందువులు కేసు పెడితే ఆయన దేవుడే అందరినీ అన్ని సంస్థల్ని అసమానంగా సృష్టించాడు, మనం చేసేదేముంది, కాసేపు నేను ఈ చట్టాలని వాటిని పక్కన పెట్టి మానవుడిగా మాట్లాడుతున్నాను అని ఆయన అంటాడు. బీజేపీలోనూ సంఘ పరివార్ పొలిటికల్ వింగ్లోనూ చాలా సెక్యులర్గా చాలా గొప్ప వ్యక్తిగా పేరు పొందినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి బాబ్రీ మసీదుని కూల్చేస్తే ఆయన కామెంట్ ఏంటంటే అది నేరం కాదు, అది జాతి అభీష్టం అని ఆయన ప్రకటించారు. ఆ తెల్లవారి తన ముస్లిం క్యాబినెట్ మెంబర్ ఇంట్లో ఒక విందులో ఉండి రంజాన్ సందర్భంగా ఆ విందులో ఉండి మాట్లాడతాడు. ఏమో రేపు కోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇవ్వచ్చు, ముస్లింలు వాళ్ళు కలిసిపోవచ్చు, వీళ్ళకు వేరే చోట భూమి ఇవ్వచ్చు, దాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాను. ఖచ్చితంగా అట్లాగే జరిగింది కోర్టు తీర్పు. మిత్రులారా, మనం ఏ విలువల వాతావరణంలో ఉంటున్నాము, రాజ్యాంగంలో క్లియర్గా డిఫైన్ చేసి ప్రొవైడ్ చేసిన వాటి దిశగా నడవకుండా దేశాన్ని హిందుత్వ వైపు మేము నడిపిస్తాము అని, ఒక మత తాత్వికత వైపు మేము నడిపిస్తామని ఈ పాలకులే చెబుతున్నారు. మోడీ షా పదే పదే ఏం చెబుతారు, మైనారిటీ అపీజ్మెంట్ ఈ సెక్యులరిజం, ఆ సెక్యులరిజం మాకొద్దు. మరి ఏమిటి అంటే హిందూస్ ఫస్ట్, అదే సెక్యులరిజం ఈ దేశంలో. అది సెక్యులరిజం ఎందుకు అవుతుంది? మైనారిటీ అపీజ్మెంట్ తప్పంటూ మెజారిటీ అపీజ్మెంట్ కోసం ప్రయత్నించడం అనేది రైట్ అవుతుందా? ఒక పక్క హిస్టరీ పుస్తకాల్లో టోటల్గా హిందూయేతర కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా క్రమంగా ఉపసంహరించేస్తున్నారు. పోస్ట్ ట్రూత్ అనేది నడుస్తుంది వాళ్ళు మనకి ఈ పేరుతో. అంటే ట్రూత్ లేకపోవటం కాదు, ట్రూత్కి గ్రహణం బట్టి కనపడకుండా చేస్తున్నారు. సో మిత్రులారా, అటు ప్రభుత్వ పరంగా, మంత్రుల పరంగా, కోర్టుల పరంగా, కార్యనిర్వాహకులు ఉత్తరప్రదేశ్లో అయితే
మున్సిపల్ వర్కర్స్తో సహా ముస్లింల ఇళ్లను బుల్డోజింగ్ చేయడం, మహారాష్ట్రలో చేయడం, కేవలం ఒక మతాన్ని ఆధారంగా చేసుకొని ఇళ్ళని బుల్డోజ్ చేసి కూల్చడం, మతాన్ని ఆధారంగా చేసుకొని కర్ణాటకలో హిజబ్ గొడవల్లో ఆడపిల్లలను అవమానించారు. అందుకని ఈ వాతావరణం ఇది ఇవాళ దిస్ ఈజ్ నో మోర్ ఏ సెక్యులర్ కంట్రీ. ఒరే అబ్బాయి, ఇది సెక్యులర్ కంట్రీ కాకపోతే మీరు ఇవాళ ఈ దేశంలో సెక్యులరిజం లేదని మాట్లాడే వాతావరణమే ఉండేది కాదు, కనుక ఇది సెక్యులర్ కంట్రీ అని కొంతమంది అతి తెలివి పరులు మాట్లాడతారు. మాట్లాడటానికి ఉండేటటువంటి స్వేచ్ఛకి సెక్యులరిజం విలువలు సమాజంలో ఉన్నాయా లేదా అని నిరూపించడానికి ఇది పరిస్థితి అని మనకు అర్థమవుతున్నప్పుడు ఇంటోటో మనకి మత సామరస్యాన్ని, అంటే మనకు వివిధ మతాలు ఉన్నాయి, వివిధ భాషలు ఉన్నాయి, వివిధ జాతులు ఉన్నాయి. ఇందాక అన్నాడు కదా యాకూబ్, బహువిధమైన సుసంపన్నమైన ఈ భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక మెజారిటీ మతాన్ని ఇది చేస్తూ, ఎవరిని తిడితే, ఎవరిని ఖండిస్తే, ఎవరిని డీహ్యూమనైజ్ చేస్తే, ఎవరిని రాక్షసులుగా చిత్రిస్తే ఓట్లు రాలతాయో వాళ్ళని బోన్లో నిలబెట్టి చూపించే స్థాయిలో మంత్రులే ఉన్నప్పుడు ఆ విలువలు కాలరాచబడ్డాయి అనేది మనకు తెలుస్తుంది. సో బ్రీఫ్గా ఇది వివరణ అని అనుకుంటే ఎక్కువ దీంట్లోకి వెళ్లకుండా మనం ఏ విలువల్లో ఉన్నామనేది, సాహిత్యంలో ఈ విలువల అన్వయింపు అంటే ఏమిటి? మనం రాసే కవిత్వంలో కానీ, కథల్లో కానీ, నవలల్లో కానీ, విమర్శలో కానీ, అంటే సాహిత్య విశ్లేషణలో కానీ మనం విప్లవవాదాన్ని బేస్ చేసుకొని, జనరల్ మార్క్సిజాన్ని బేస్ చేసుకొని, స్త్రీవాదాన్ని బేస్ చేసుకొని, దళితవాదాన్ని బేస్ చేసుకొని, ఇంకా రకరకాల వాదాలను బేస్ చేసుకొని మనం రాయడము, విశ్లేషించడం చేసాం. సెక్యులరిజాన్ని బేస్ చేసుకొని చూస్తే మనకు వేమన, వీరబ్రహ్మం వీళ్ళు దైవ విశ్వాసం చూపినప్పటికీ వాళ్ళు మత సామరస్యాన్ని బోధించారు. మనుషుల్ని మనుషులుగా చూడాలి, మానవ పరిధిలో చూడాలి అనే దాన్ని ఒక నినాదంగా చేసుకుని వాళ్ళు సాహిత్యాన్ని నడిపారు. ఆ స్ఫూర్తి ఆధునిక సాహిత్యంలో మనకి చాలా కంప్లీట్గా, వెరీ ఎఫెక్టివ్గా కనపడేది గురజాడ సాహిత్యంలో. గురజాడ రాసిన కథల్లో కానివ్వండి, కవిత్వంలో కానివ్వండి, వ్యాసాల్లో కానివ్వండి, ఆయన సెక్యులరిస్ట్ లౌకికవాద స్పిరిట్ కనపడు. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగునని అన్నాడు పాపం. కానీ మతాలు మాసిపోలేదు. కానీ బట్ ఆ స్పిరిట్ చూడండి, మాసిపోవాలనే ఆ తలంపు, అది ప్యూర్ సెక్యులరిజం. ఆయన మీ పేరు ఏమిటి అని ఒక మంచి కథ రాశారు. ఆ కథలో దేవుళ్ళను మనుషులే సృష్టించి 2 సెట్లుగా వీళ్ళే చీలిపోయి ఎట్లా తన్నుకొని చేస్తున్నారో చూపిస్తాడు. మతము విమతము అని కూడా ఒక మంచి కథ రాశారు. గురజాడ తర్వాత వచ్చిన ఇది చూస్తుంటే కొంతమంది ఉన్నారు, చలం అంటే, గోపీచంద్ అంటే, నెల్లూరు కేశవస్వామి, ఇలాంటి వాళ్ళు మత సామరస్యంతో, కొంతమందికి శ్రీపాద కూడా కొంతమేరకు ఈ స్పిరిట్ నుంచి వాళ్ళు సాహిత్యాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు. మనం అభ్యుదయ సాహిత్యం, విప్లవ సాహిత్యం అనే తర్వాత వచ్చిన మనం గమనిస్తే
వస్తుపరంగా అభ్యుదయవాదాన్ని విప్లవవాదాన్ని చెప్పిన రచయితలు, చెప్పగలిగిన రచయితలే శిల్పపరంగా హిందూవాదాన్ని ప్రమోట్ చేశారు. దే ఆర్ నాట్ సెక్యులర్స్. రామబాణాన్ని, శ్రీకృష్ణుడి చక్రాన్ని, భీముడి గదని, ఇలాంటి వాటన్నిటినీ విప్లవానికి సింబల్స్గా చిత్రించడం లౌకిక విలువ కాదు. అది శ్రీశ్రీ చేసిన, శివారెడ్డి చేసిన, ఎవరు చేసినా. సామ్యవాదం అంటే రామరాజ్యం అంటాడు ఆరుద్ర. అంటే ఖచ్చితంగా అది సెక్యులర్. అందులో విప్లవం ఉంటే ఉందో, అభ్యుదయం ఉందేమో, కానీ సెక్యులరిజం అయితే లేదు. మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం థీమ్ పరంగా కదా చూడాల్సింది. థీమ్ పరంగా ఎట్లా ఉందో అట్లా చూసి మనం చేయాలి, కానీ ఇట్లా పట్టుకుంటా పోతే చాలామంది చాలా అని చెప్పే క్రమము, ఆ చెప్పే దాంట్లో నువ్వు తీసుకున్నటువంటి భావచిత్రాలు, సింబల్స్, ఇమేజెస్, వీటిని బేస్ చేసుకొని కూడా నువ్వు ఏ విలువలతో ఉన్నావు అనేది తెలుస్తుంది. నేను ఇప్పుడు ఒక చిన్న వాక్యం చెప్తున్నాను చూడండి. ఇది ఎవరిదో మీరు చూడడానికి ప్రయత్నించండి. మనం అందరం ఇష్టపడే వ్యక్తి. అలా ద్వాపర యుగంలో శంఖచక్ర గదాధారి అయిన వాసుదేవ కృష్ణుడి మీద అక్కసు పెంచుకొని ఓడిద్దామని పుండ్రదేశ పాలకుడైన వాసుదేవుడు నకిలీ శంఖ చక్ర గదులు ఉత్పత్తి చేయించుకొని కయ్యానికి కాలు దువ్వాడు. ఫలితం శృంగభంగం. విప్లవ సాంస్కృతికోద్యమానికి శేషేంద్ర విప్లవ ఆగంబడానికి ఇందే సాపత్యం అని అన్నాడు. ఎవరు అన్నారో ఇది గుర్తుందా? ఇది విన్నప్పుడు మనం జనరల్గా ఆ ఫస్ట్ 5-6 వాక్యాలు ఉంటే ఏ హిందూవాదో రాసిన ప్రోజులాగా ఉంటుంది. కానీ ప్రోజ్ రాసింది కేవీఆర్. కేవీఆర్ రాసిన వాక్యం ఇది. శ్రీకృష్ణుణ్ణి, ఆయన శంఖచక్రాన్ని విప్లవానికి సింబల్గా పెట్టి, శాస్త్రీయ విప్లవానికి, ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి పుండ్రదేశ అధిపతి ఎవరైతే ఉన్నారో అతన్ని గుంటూరు శేషేంద్ర శర్మకి రిప్రజెంటేటివ్గా చెప్పడం. సరే, గుంటూరు శేషేంద్ర శర్మది శాస్త్రీయ విప్లవం కాదు అని చెప్పడం వేరే. దానికి నువ్వు ఉపయోగించిన పద్ధతి ఏంటి? ఆ పద్ధతిని బట్టి నువ్వు ఏ విలువల్లో ఉన్నావు అనేది తెలుస్తుంది. ఇది సెక్యులరిజం అయితే కాదు. సో మనకు తెలియకుండానే ఇందాక వారు అన్నారు ప్రారంభోపన్యాసం చేస్తూ, ఒకప్పుడు అసలు సెక్యులరిజం గురించి మాట్లాడే అవకాశం అవసరమే మనకు వచ్చేది కాదు. ఇప్పుడు దీని మీద మాట్లాడటం బాధగా ఉంది. నిజానికి అవసరం రాక కాదు, మనం అవసరాన్ని ఆనాడు గుర్తించలేదు. అది మన లోపం ఆనాడు. ఇప్పటికైనా గుర్తించడం అనేది ఇవాళ దుఃఖపడాల్సిన విషయం కాదు, ఇది ఆనందపడాల్సిన విషయం. మనకి విమర్శలో గొప్పవాళ్ళు అనుకున్నటువంటి కేవీఆర్ లాంటి వాళ్ళు, రారా లాంటి వాళ్ళు కూడా ఈ పనులు చేసి ఉన్నారు. అంటే అన్సెక్యులర్ వాక్యాలని రాశారు వాళ్ళు. కట్టమంచి రామలింగారెడ్డి ఎప్పుడో వీళ్ళందరికంటే ముందు రాశాడు. ఆయన సెక్యులరిస్టుగా కనపడ్డాడు విమర్శలో ఆయన చూస్తుంటే. అంతకుముందు ఉన్న విమర్శను మొత్తం బద్దలు చేసి దేవుళ్ళు, దేవతలు, వర్ణాశ్రమ ధర్మాలు ఆ కోణం నుంచి కాకుండా సమాజ కోణం నుంచి, అంటే ఒక సెక్యులర్ సోషియలాజికల్ అప్రోచ్ని ఎస్టాబ్లిష్ చేశాడు కట్టమంచి తొలిగా.
ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకున్నారు చాలామంది. అంటే కొన్ని లోపాలు ఉన్నాయి ఆయనలో కూడా, బట్ హీ వాజ్ ద బిగినర్. తాపీ ధర్మారావు లాంటి వాళ్ళు, సివి లాంటి వాళ్ళు, రంగనాయకమ్మ లాంటి వాళ్ళు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ సెక్యులర్ విలువలకు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు నాస్తికవాదాలని కాదు నేను చెబుతుంది. మెజారిటేరియనిజం అనే హిందూవాదం ఏదైతే ఉందో దానికి విరుగుడుగా మనం రచనల్ని చూస్తే మనకు కవిత్వంలో జాషువా మొదట. ఒక పక్క మనం చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ హిందూవాదానికి మెజారిటేరియనిజానికి సింబల్ అయితే దానికి విరుగుడుగా మాట్లాడింది రాసింది శ్రీశ్రీ అని చెప్పారు పెద్ద పెద్ద విశ్లేషకులు. నిజానికి దానికి విరుగుడుగా మాట్లాడి నిలబడి దాన్ని ఢీకొంది జాషువా. కసరి బుసకొట్టు ఆతని గాలిసోక 4 పడవల హైందవ నాగరాజు అని డిక్లేర్ చేయడం ఆనాడు అది సెక్యులరిజం. అభ్యుదయవాదాన్ని చెప్పిన శ్రీశ్రీ ఈ కలకత్తా కాళీనాళికలు, యముని మహిషపు గంటలని, అవన్నీ ఇవన్నీ మొత్తం హిందూ ప్రతీకలన్నింటినీ విప్లవీకరించాడు, అభ్యుదయీకరించాడు. ఆ కోణంలో మనం చూసినప్పుడు జాషువా తర్వాత, అంటే జాషువాలో మరి క్రిస్టియానిటీ లేదా? ఉంది. ఇవాళ రాస్తున్న ముస్లిం వాద కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో సెక్యులరిజం ఉంది, బట్ ఇస్లాం దీనికి కూడా, ఇరాక్లో ఉన్నది ఇస్లామిజమే కానీ అక్కడ సెక్యులరిజం ఉంది. ఇరాక్లో ఉన్నంత సెక్యులర్ వాతావరణం సద్దాం హుసేన్ ఉన్నప్పుడు ఉన్నంత వాతావరణం సోకాల్డ్ వెస్టర్న్ సిటీస్లో లేదు. మొన్న ఒక ఇజ్రాయిల్ సైనికుడు ఫాదర్ ఒక బుక్ రాశాడు, ఇరాక్లో ఉన్నంతకాలం జ్యూస్గా మేము ఎంత గౌరవాన్ని పొందామో ఆ గౌరవాన్ని ఇప్పుడు ఇజ్రాయిల్లో కూడా పొందలేకపోతున్నామని రాశాడు. మిత్రులరా, మీరు తాపీ ధర్మారావుని చూస్తే, సివి రచనలను చూస్తే, రంగనాయకమ్మ రచనలను చూస్తే, రామాయణ కల్పవృక్షం విశ్వవృక్షం అది మహాభారతం దాకా రాసింది. అది అంత గొప్ప వీరోచితంగా పోరాడింది, ఓ గొప్ప సెక్యులరిస్ట్గా నిలబడగలిగింది. మనం మళ్ళీ సాహిత్య చరిత్రని, ఆ ప్లేస్మెంట్స్ని, వాటికి ఉన్న విలువల్ని తిరిగి మళ్ళీ ఆపాదించుకోవాల్సిన పరిస్థితి. వాడు దళిత సాహిత్యం వచ్చినాక, ముస్లిం వాద సాహిత్యం వచ్చినాక వాళ్ళు సమాజంలో సామరస్యాన్ని, సహజీవనాన్ని, కలిసి ఉండటంలో ఉండేటటువంటి మధురమని గురించి మాట్లాడుతున్నారు. సమానత్వాన్ని గురించి, స్వేచ్ఛను గురించి, సౌభ్రాతృత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. మతాల పేరుతో మనుషుల్ని దూరం చేయొద్దని మాట్లాడుతున్నారు. యాకూబు అందరూ ముస్లిం వాద వాస్తవికతలో డిఫరెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఖాదర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ముస్లింగా ఉన్నటువంటి ఈ సొసైటీలో ఏంటి, ఎంత వేదన ఉంటుంది, ఎంత హింస ఉంటుంది అని అది ఒక రకంగా సెక్యులరిజం. అది కూడా డైరెక్ట్గా ఇతను, నేను ఒక కట్టడాన్ని నన్ను కూల్చడానికి ప్రయత్నించినప్పుడల్లా నేను తిరిగి తల ఎత్తుతాను, లౌకిక స్వప్నాన్ని నేను కంటాను అని మాట్లాడుతున్నాను. ద్వేషించకుండా. జబేర్ అనే అబ్బాయి రాస్తున్నాడు, ఇంకొక ఆయన ఎవరు, ఒకప్పుడు తురకపాలెం అనే ఇది ఉండేది కాదు గ్రామాల్లో, ఇప్పుడు తురకపాలెం ఏర్పడింది. ఒకప్పుడు సామరస్యం ఉండేది, ఇప్పుడు లేదు, ఆ సామరస్యం నేను కోరుకుంటున్నానని ఒక ఆయన రాశాడు. రెహముద్దీన్ అనే అతను కలల రంగు అని ఒక బుక్ రాశాడు. అందులో కూడా ఈ సామరస్యాన్ని, మతాల మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాల్సిన పరిస్థితిని గురించి రాస్తాడు. ముస్లింవాద సాహిత్యంలో అది కవిత్వమైనా ఏదైనా, దళితవాద సాహిత్యంలో చాలా వరకు గతంలో మనకు
కనిపించని ఆ సెక్యులరిస్టు పోకళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళల్లో కూడా దళితవాద కవిత్వంలో క్రిస్టియన్ ఇమేజెస్ని వాటిని సొంతం చేసుకుంటూ కూడా రాశాను. నేను ఇందాకే చెప్పాను, సెక్యులరిజం అంటే ఎథియిజం కాదు. సెక్యులరిజం అంటే ఒక రిలీజియన్ని ఫాలో కాకపోవడం కాదు, రిలీజియస్ ఇంటాలరెన్స్ని ఫాలో కాకపోవడం. ఆ రిలీజియస్ ఇంటాలరెన్స్ని వీళ్ళు గోల్ చేసి రాయడం అనేది ఇవాళ మనకి జరుగుతుంది. సో మిత్రులారా, సో మళ్ళీ సాహిత్య చరిత్రని సెక్యులరిస్ట్ కోణం నుంచి, లౌకికవాద విలువల కోణం నుంచి మనం తిరిగి రాసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడింది. మారిపోతుంది. పర్యావరణ వాదన వచ్చినాక కృష్ణశాస్త్రి డిఫరెంట్గా కనపడుతున్నాడు మనం, ఇస్మాయిల్ కవిత్వం డిఫరెంట్గా కనపడుతుంది. అంతకుముందు లేని ప్రోగ్రెస్ వేళల్లో ఇప్పుడు కనపడుతుంది మనం. అట్లాగే సెక్యులరిస్ట్ కోణం నుంచి చూసినప్పుడు అంతకుముందు మనం విస్మృతంలోకి పంపించి సెకండ్ రేట్ రైటర్స్గా ఉన్నవాళ్ళు చాలామంది మేజర్ స్థానాల్ని ఈ విధంగా ఆక్యుపై చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తంగా కూడా దీన్ని అసలు ఈ కోణం మీదే, ఈ సాహిత్య అన్వయింపు మీదే 1-2 రోజులు కూడా మనం తర్వాత సదస్సులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటోటో ఏంటంటే, రాజ్యం కానీ మంత్రులు కానీ పాలకులు కానీ ఒక మతాన్ని వెనక వేసుకొస్తూ వాటిని రిప్రజెంట్ చేస్తూ మత పరిధితో మత వివక్షని అనుసరించడాన్ని ఖండించడం సెక్యులరిజం అవుతుంది. మూఢ విశ్వాసాలను ఖండించడం సెక్యులరిజం అవుతుంది. హిందూ ప్రతీకల్ని తెలుసో తెలియకో ఆ హిందూ దృక్పథం నుంచి ఆ దీని నుంచి వాక్యాలను నిర్మించడం, శైలిని శిల్పాన్ని నిర్మించడం, దాని నుంచి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతి ముఖ్యంగా మతాల మధ్య సామరస్యాన్ని, మతాల మధ్య సహజీవనాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. తాత్వికంగా చూసినప్పుడు మనుషుల్ని మానవ పరిధిలోనే చూడాలి, మతాల పరిధిలో కాదు అని చెప్పిన వేమన, వీరబ్రహ్మం, గురజాడ అప్పారావు ఇలాంటి వాళ్ళు మనకి లౌకికవాద విలువల ఆధారంగా గొప్ప స్టాల్వార్డ్స్ లాగా మనకి కనిపిస్తారు. ఆ వారసత్వాన్ని ఇవాళ దళిత సాహిత్యం, బహుజన సాహిత్యం, ఈ మైనారిటీ ముస్లిం వాద సాహిత్యం ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇది చాలదు, ఇంకా ఆ క్రమంలో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సందర్భాన్ని సృష్టించి ఈ సందర్భంలో ఈ విషయాన్ని చర్చించుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు చెబుతూ ఇంతటితో విరమిస్తాను. ధన్యవాదాలు.